దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. గత వారాల నుండి ప్రభు వాక్యం ధ్యానం చేస్తుండగా దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రభు వాక్యంలోనికి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఉంది. సాధ్యం వరకు మన దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 3వ అధ్యాయంలో 12వ వచనం 12-13 వచనంలో, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసుకుని అందులో నుండి వాడు ఇక మీదటి అన్నిటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవాన్ని ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రభువా నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచము, నీ మాటల ద్వారా మమ్మల్ని సరిచేయము, నీ మాటల చేత ఉజ్జీవింపచేయము, నీ మాటల ద్వారా వెలిగింపచేయము. నీ మాటలకు జీవం ఉంది కనుక మీరు జీవింపచేయమని, నీ చిత్తమునకు అనుకూలమైన కార్యములు జరిగించమని అల్పుడను నీ పాదధూళిని నీ దాసులను ప్రభువా అయోగ్యులను నీ శిలువ రక్తము చేత మరి కడిగి నీ ఆత్మాభిషేకముతో మరి నింపిన ఆయన మాట్లాడు. నీ ప్రజలైన మా అందరికీ వినగల చెవులు గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించు. నీ ఆత్మ సహాయం కోరి నీ కృప మీద ఆధారపడి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచు నామముతండి. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశం బట్టి, ఈ దినాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. మరోసారి త్రియక దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. గత కొద్ది వారాల నుండి జయించిన వాడి గురించి, ఈ 7 సంఘానికి ప్రభు రాసిచ్చిన జయించు వారికి ఆయన ఇస్తున్న బహుమానాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ యొక్క 12-13 వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే 7 సంఘాలలో ఫిలాదెల్ఫియా సంఘము చాలా ఉన్నతమైన సంఘం, దేవుని దృష్టికి చాలా ఇష్టమైన సంఘం. ఇక్కడ ఫిలాదెల్ఫియా సంఘానికి మాత్రం ఏమన్నాడంటే, మారు మనసును గుర్చిన యొక్క సంభవన అసలు ఏమాత్రం కూడా చెప్పకుండా మిగిలిన 6 సంఘాల గురించి మనం చూస్తే దేవుడు నువ్వు మారు మనసు పొందుము అని చెప్తాడు. కానీ ఫిలాదెల్ఫియా సంఘానికి మాత్రం చెప్తున్నప్పుడు మారు మనసును గురించి పదమే వాడలేదంటే, మీరు ఊహించండి, ఆ సంఘము దేవుని సముఖంలో దేవుని ఎదుట ఎంత ఇష్టలుగా దైవ చిత్తానికి, దైవ వాక్యమునకు, దైవ సంకల్పమునకు అనుకూలము వారు జీవిస్తున్నారో, దేవుని హృదయాన్ని కూడా సంతోషపరిచారో ఒకసారి మీరు ఆలోచించారు. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఉన్నారా? అందుకే ఈ సంఘముతో పోల్చుతూ ఇక్కడ ఏమంటే, అయినా సరే అంటున్నాడు ప్రభు, మారు మనసుకు చెప్పలేదు కానీ జయించు వానికి అన్నాడు. అని వాళ్ళందరూ బాగా ఉన్నారు కదా, మారు మనసు గురించి ఏం చెప్పలేదు కదా, మళ్ళీ ఏం చేయించాలి? జయించు వారికి ఇచ్చే బహుమానాల గురించి ఇక్కడ తెలియజేశాడు. ఒకే బహుమానాల గురించి మన తర్వాత ఆలోచన చేద్దాం. కానీ ఆల్రెడీ వారు క్రమముగానే దైవ చిత్తానుసారంగా నడుస్తుండగా ఇంకా వారు జయించవలసింది ఏంటి? పై భాగానికి మనం వెళితే ప్రభు మాటలు మనకు అర్థమవుతుంది. చూడండి, వీరి గురించి ప్రొగడుతూ యేసు ప్రభు ఏమంటాడంటే 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుతున్నాను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఎంత అద్భుతమైన మాట! నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి చాలా కొంచెమే,
అయితే నీకున్న శక్తి కొంచెమైనా సరే నీవు నా ఆజ్ఞలను గైకొన్నావు. రెండోదిగా నా నామము ఎరుగలేదని నువ్వు చెప్పలేను. ఇప్పుడు ప్రభు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ క్రింద భాగాన్ని కూర్చున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయలేడు. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానికి అనుకూలముగా నడుస్తారో, ఆయన వాక్యమును బట్టి శక్తి కొంచెమైనా సరే దేవుని కార్యాలు చేయడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యానికి నేర్చుకోవడానికి, దేవుని వాక్యానుసారంగా నడవడానికి శక్తి కొంచెమైనా సరే ప్రయత్నాలు చేస్తారో దేవుడు వారిని దీవిస్తాడు. ప్రభువు వారిని బలపరుస్తాడు. ఎందుకంటే అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:11 మాట్లాడుతూ, నన్ను బలపరచిన వారి శక్తితో నేను సమస్తమును చేయగలను. ఒక వ్యక్తి దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుడే నాకు సర్వం, ఇక ఆయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నేను బ్రతకలేను, లేకపోతే నేనేమి చేయలేను, ఆయనే నాకు సమస్తమని ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో, ఆనుకుంటారో వారు మాత్రం జయించగలరు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? అటువంటి వారిని దేవుడు బలపరుస్తాడు కాబట్టి, దేవుడు సహాయము చేస్తాడు కనుక. 91వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా నీవు నా ఆశ్రయమని నువ్వు అనుకుంటేవి కాబట్టి అని పదాలు అంటాడు. అలాగే 14 మనం చదువుకుంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనే పదాలు. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పిస్తానన్నాడు. ఓకే, శక్తి కొంచెమైనా దేవుని ఆజ్ఞాన్ని పాటించాడు. మళ్ళా దేవుని వాక్యంలో ఏమంటుందంటే, ఆశగల ప్రాణాన్ని, ఆశ అన్న వెంటనే ఏదో నాకు తినడానికి కావాలి, తాగడానికి కావాలి, ధరించడానికి కావాలి, కిరీటం నాకు ఇచ్చేయాలి దేవుడు, వీటిని గురించి ఆశ ఇక్కడ చెప్పడం లేదు. ఆ ఆశలు కలిగి ఉండడం మంచిదే, కానీ దానికంటే ముందుగా దేవుని చిత్తమునకు అనుకూలమైనది ఏదో దాన్ని మనం ఆశించాలి. దేవుని స్తోత్రం. ఆ విధంగా ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు వాటిని నెరవేరుస్తాడు. దానియేలు బబులోను దేశంలోనికి చెరగ వెళ్ళిన తర్వాత దేవుని కొరకు, దేవుని మహిమ నిమిత్తం వాక్యము కొరకు జీవించి వాక్యానుసారం నడవడానికి, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించడానికి తనలో ఆశ ఉంది లోపల. అందుకే నెబుకద్నెజర్ రాజు అతనికి సెలవిచ్చినప్పుడు, నువ్వు పలానా ఆహారంలో భుజించాను అని ఆ షండుడి చేత తెలియజేసినప్పుడు, ఆయన భుజించకుండా పరిశుద్ధంగా ఉండడానికి, ఈవెన్ తన శరీరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచడానికి, ఆహార పదార్థాల ద్వారా కూడా పరిశుద్ధత కాపాడుకోవడానికి తనలో ఆశ ఉంది. కాబట్టి దేవుడు ఆశను నెరవేర్చడా? అసలు రాజ ఆజ్ఞని కానీ రాజశాసనమును మార్చడానికి వీలు లేదు, వద్దనడానికి వీలు లేదు. కానీ అతనిలో ఆశ ఉంది, దైవికమైన ఆశ ఉంది. అందుకు దేవుడు నెరవేర్చాడు. ఇక సొలొమోను జీవితాన్ని గురించి చూస్తే, ఇక ప్రజలందరూ, మిగిలిన రాజులందరూ కూడా ఏవో కావాలి, ధనం కావాలి, బలం కావాలి, సైన్యం కావాలి, రాజ్యాలు కావాలి. ప్రభు, నా సింహాసనం నేను బ్రతుకున్నంత కాలం ఉండాలి, అంత మాత్రం కాకుండా నా సింహాసనం నేనే కూర్చుని ఉండాలి, ఎవరు నాకు వ్యతిరేకంగా లేవకూడదు. ఈవెన్ నా తర్వాత కూడా నేను గతించిపోయిన నా సంతానం వారు మాత్రం సింహాసనం ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు జయం రావాలి. ఇది రాజుల హృదయంలో ఉన్నాక ఆశ. కానీ సొలొమోను రాజు అటువంటి ఆశ ఎన్నడూ కొరుకోకుండా, దేవా నీ ప్రజలను నేను న్యాయము తీర్చడానికి నాకు జ్ఞానము, ఎవరి కోసం ఉంటారని న్యాయం చేయడానికి జ్ఞానం అడుగుతున్నారు, తన కోసం జ్ఞానం అడగటం లేదు. దేవుని ప్రజలు, అక్కడ పదాన్ని కూడా వాడారు, నీ ప్రజలు ప్రభు అని పదాన్ని వాడారు. అందుకు దేవుడు ఆశను తీర్చాడు. సో నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే, దైవికంగా దేవుని కొరకు, దేవుని వాక్యము నెరవేర్చడానికి, వాక్యంగా నడవడానికి, ఆత్మలను సంపాదించడానికి నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు ఆశను నెరవేరుస్తాడు. ఎంతటి వాడైనా సరే. ఇప్పుడు సొలొమోను ఎంతటి వాడు? పెద్దోడా?
బాలుడు అని బైబిల్ సెలవిస్తుంది. చిన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. చిన్నప్పుడే అతనికి సింహాసనంలో కూర్చోబెట్టారు. అసలు రాజ్య పరిపాలన చేయడానికి తగిన శక్తి అతనికి ఉందా? ఏమైనా అనుభవం ఉందా? అనుభూతి లేదు, జ్ఞానం లేదు. అంటే రాజ్యంలో సింహాసనంలో కూర్చోండి రాజ్య పరిపాలన చేయాలంటే అతనికి శక్తి చాలా. కానీ ఎవరి ద్వారా సాధ్యమైంది? దేవుని ద్వారా సాధ్యమైంది. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ కూడా ఫిలాదెల్ఫియా సంఘంలో ఉన్నవారు వాక్యానుసరముగా నడవడానికి వారికి శక్తి లేదు. మరి నీకుందా శక్తి? ఇక్కడ ఎవరైనా ఉన్నారా నేను వాక్యానుసరం నడవడానికి శక్తి ఉందన్న వాళ్ళు? నా మట్టుకు నేను కూడా చెప్తున్నాను, నాకు శక్తి లేదు. మరి మీకున్నదేమో లేదు నాకు తెలియదు. ఒక వ్యక్తి దైవ వాక్యానుసరంగా నడవడానికి శక్తి పొందడానికి తన దగ్గర శక్తి అసలు ఏమాత్రము లేనే లేదు. అందుకే పౌలు అంటాడు, మరలా పదే చెప్తున్నాను, నన్ను బలపరచు వాక్యం. అంటే దేవుడు బలపరిస్తేనే మనము బలము కలిగి వాటిని సాధించగలం లేదా జయించగలం. అందుకు ఈ సంఘములో ఉన్నవారు దైవ వాక్యానుసరంగా జీవించడానికి వారు పడుతున్న ప్రయాస ఎంతో ఉన్నతముగా ఉంది. దానిని చూచిన దేవుడు హృదయంలో ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ, అయ్యా నాకు తెలుసు నీకున్న శక్తి చాలా కొంచెమే, అయినా నువ్వు నా ఆజ్ఞలను నా వాక్యమును నువ్వు అనుసరించి నడిచావు. దేవునికి స్తోత్రం. దైవ వాక్యానుసరముగా నడవడం అంటే వినలేమన్నారు, సులువైనది కాదు. ఈనాడు అనేక మంది మార్గము తప్పిపోవడానికి కారణాలు ఏంటంటే దైవ వాక్యానుసరంగా నడవలేకపోవడం వల్ల. కనుక అది సులువైనది కాదు, కానీ దేవుని ద్వారా మాత్రం సమస్తము సాధ్యమే. ప్రభువుకు సమస్తము సాధ్యమే. సో దైవ వాక్యమునకు అనుకూలముగా నడవాలి. అందుకే 128వ కీర్తనలో అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడుచు వారందరూ ధన్యులు. ఇక ఆ యజమానుడు ఏ విధంగా ఉంటాడు, తన భార్య ఏ విధంగా ఉంటుందో, అలాగే తన బిడ్డలు ఏ విధంగా ఉంటారు, దేవుడు సీయోను నుండి వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తారు, వారు ఎన్ని సంవత్సరాల వరకు సజీవంగా ఉండి వారి పిల్లలను కూడా చూడడం, సంఘమునకు దేవుడు ఏర్పాటు చేసుకున్న యెరూషలేమునకు క్షేమం కలగడం చూస్తారు అన్నాడు. దైవ వాక్యానుసరంగా నడుచుటలో కష్టమైంది. ఎందుకంటే వాక్యానుసరం నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు కష్టాలు వస్తాయి. యేసుప్రభువు 4 రకాల నేలను గురించి మాట్లాడాడు, అనగా హృదయాల గురించి మాట్లాడాడు. విత్తువాడు విత్తనం విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడింది, మరికొన్ని విత్తనాలు రాతి నేల, మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు, మరికొన్ని విత్తనాలు మంచి నేల. ఒక రెండో నేలల గురించి మాట్లాడుతూ రాతి నేల గురించి చెప్తూ, ఎందుకు అసలు అక్కడ విత్తబడిన తర్వాత మొలిచిందట, మొక్క మొలిచింది. కానీ కొంత సమయం అయిన తర్వాత పైనుండి సూర్యకిరణం వాటి మీద పడగా వాటికి వేరు లేనందున కొంతకాలం నుండి అది కాలిపోయింది, ఫలించలేదన్న. దానికి యేసు ప్రభువు వారు స్పష్టీకరణ చేస్తూ వివరణ ఇస్తే ఏమన్నారంటే, వీళ్ళు ఎవరంటే వారు సంతోషముగా దేవుని వాక్యం మీద అంగీకరిస్తారు, కానీ హృదయంలో వారికి వాటి నిమిత్తం అధిక స్థానము ఇవ్వకపోవడం వల్ల రాతి నుండి కనుక. సూర్యకిరణం దేనితో పోల్చాడు? వాక్యము నిమిత్తమై శ్రమ కలిగినప్పుడు, వాక్యము నిమిత్తమై కష్టమును వచ్చినప్పుడు వారు తట్టుకోలేరు, వదిలేశారు. శ్రమ దేన్ని బట్టి వస్తుంది? శ్రమ 2 రకాలుగా ఉంది. ఒకటి మామూలుగా తమకు తామే తప్పు చేసి శ్రమ పొందుకోవడం, ఇది ఒక రకం. వీటి మూలంగా బహుమానం ఏముండదు. కానీ వాక్యము నిమిత్తం ఎవరైతే శ్రమను అనుభవిస్తారు, ప్రభు చెప్పిన వాడి జ్ఞాపకం ఉందా? నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు
వారు తృప్తి పరచబడదు. జనులు నా పేరట మిమ్మల్ని దూషించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ఆనందించండి, సంతోషించండి. ఎందుకనగా పరలోక రాజ్యంలో మీ ఫలము అధికము. ఎగ్జాక్ట్గా ఆ లేఖనమే ఈ ఫిలదెల్ఫియా సంఘములో నెరవేర్చబడింది. ప్రభువు వాక్యము నిమిత్తం వారు శ్రమను అనుభవించారు. ప్రభు వాక్యము నిమిత్తం వాళ్ళు హింసను అనుభవించారు. ప్రభు వాక్యము నిమిత్తం అని అంటే నీతి కలిగి వాక్యానుసారంగా నడవడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు లోకము చేత వారు ద్వేషించబడ్డారు, లోకము చేత తృణీకరించబడ్డారు, లోకము చేత నిరాకరించబడ్డారు, లోకము చేత వెలివేయబడ్డారు. ఎవరు వెలివేసినా నేను వాక్యానుసారంగా నడుస్తాను, ఎవరు తృణీకరించినా నేను వాక్యానుసారంగా నడుస్తాను, ఎవరు దూషించినా నేను వాక్యానుసారంగా నడుస్తాను. దేవుని స్తోత్రం చెప్తాను. ఇలాగున వారు దేన్ని జయించారు? ఇప్పుడు వాక్యానుసారముగా నడిచారనే పదానికి అర్థం ఏంటి? బలము కొంచెం, నీ శక్తి కొంచెమైనా సరే నీవు నా వాక్యమును అనుసరించు అంటే వారు దేన్ని జయించినట్టు? వారు లోకాన్ని జయించినట్టు. లోకములో నుండి వచ్చే ప్రతి విధమైన హింసలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవమానములు కావచ్చు, నిందలు కావచ్చు, తృణీకరించబడ్డ కావచ్చు, వెలివేయబడుట కావచ్చు, పేదరికము కావచ్చు, వాటన్నిటినీ శక్తి కొంచెమైనా సరే తినడానికి ఆ రోజు ఆ పూటకి ఆహారం లేదు, అయినా దేవుని వాక్యానుసరించి మీరు చూడండి, ఒక పూట తినడానికి ఆహారం లేకపోతే జనాలు ఏం చేస్తారు? అయ్యో బాబోయ్ ఈరోజు తినడానికి ఏమి లేదు, మనం తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మీకు తెలియదు, తెలిసినా చెప్పాలి. ఇలాంటి వాటికి పాలు గారు ఏమంటారంటే దొంగకు తేలు కుట్టినట్టు. దొంగకు తేలు కుట్టినా వాడు ఏమంటారు? పలకాడు. ఎందుకంటే పలికాడంటే దొరికిపోతాడు. శక్తి కొంచెమైనా సరే, సాధారణంగా శక్తి కొంచెం ఉంది, బతకడానికి అవకాశాలు లేవు, పనికి వెళ్తున్నా తప్ప వారు తినడానికి ఆహారం లేదు. ఇప్పుడు వాళ్ళకి శక్తి లేదు. ఈ టైంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనకి వెళ్ళాలా? పనికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? శక్తి కొంచెమైనా నువ్వు వాక్యమును పాటించాలని అంటే దేవుని మందిరానికి వస్తాం, లేదు అంటే నువ్వు పనికి వెళ్దాం. సమృద్ధిగా ఆహారం వచ్చిన వాళ్ళే ఒక విషయం గమనించండి, వారికి సమృద్ధిగా ఆహారం ఉంది, అందుకే వాళ్ళ ప్రార్థన సభకి వెళ్తలేదు. వాళ్ళకే ఉంటుంది, మా గురించి వాళ్ళకే తెలుసు. ఇక్కడ మన ఫిలదెల్ఫియా సంగతి చూస్తే శక్తి కొంచెమే అయినా దేవుని వాక్యం. ఇక ఈ సబ్జెక్టు కొద్దిగా లింక్ చేసి మాట చెప్తున్నాను. నేను ఆర్థికంగా ఆశిస్తూ మాట చెప్పడం లేదు. చాలామంది దశమభాగం విషయానికి గురించి వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చిందే తక్కువ అంటూ వాళ్ళు ఏమనుకుంటారు? ఏమి ఇస్తాం, మన దగ్గరికి వచ్చిందే తక్కువ, ఇచ్చామంటే ఇంకా ఉన్నది కూడా పోతుంది. శక్తి కొంచెం, కానీ చాలామంది దైవ వాక్యమునకు లోబడి శక్తి కొంచెమైనా సరే వాళ్ళకి కొద్దిగా దశమభాగంలో తీసేస్తే కనీసం ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉన్నా సరే, ఇబ్బంది కలుగుతున్నా సరే, దేవుని వాక్యమునకు లోబడి, హలో నా మాటలు అర్థమవుతుందా? దేవుని వాక్యమునకు లోబడి ఏది ఏమైనా సరే దేవునిది మాత్రం దేవునికే ఇస్తాను. అది తీసేస్తే 10,000 వచ్చింది అనుకో, 10,000 ఎంత తీశారు? దశమభాగం 1000 రూపాయలు తీశారు అంటే 1000 రూపాయలు తీసి 9,000 ఎలాగ అసలు మొత్తం ఈ నెలంతా కూడా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలి? కష్టంగా ఉంటుంది. అది కష్టంగా ఉంది, శక్తి తక్కువే, కానీ దైవ వాక్యానికి లోబడాలి. దేవుని స్తోత్రం. ఈ సందర్భంలో వాటి గురించి చెప్తున్నాను. దశమభాగం అనేది దేవునికి ఇవ్వడం లేదు. ఇది ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది. టైత్ ఈజ్ నాట్ గివింగ్ బట్ పేయింగ్. దశమభాగం అనేది ఇవ్వడం కాదు, చెల్లించడం. అర్థమైందా? నేను మళ్ళా చెప్తున్నా, దశమభాగం అనేది ఇవ్వడం కాదు, అది చెల్లించడం. ఎందుకు? టైత్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. కాబట్టి ఇది చెల్లించడము తప్ప ఇవ్వడము కానే కాదు. ఓకే, అది పక్కన పెడదాం. శక్తి కొంచెం గురించి మాట్లాడుతూ తీసుకెళ్ళి
సో నీకు శక్తి కొంచెమైనా సరే దైవ వాక్యమునకు ఏది ఏమైనా సరే వాటిని సహించాలి. సో మరోపరంగా చెప్పాలంటే నీవు ఇప్పుడు ఇబ్బందిని సహించాలి. చూడండి కింద భాగంలో ఏమంటున్నాం, మనం ఒకసారి వెళదాం. 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించుదను. వారు వచ్చి నీ పాదముల ఎదురుపడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును, 10వ వచనం జాగ్రత్తగా వినండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడను. ఇక్కడ పాయింట్ ఏంటంటే నా ఓర్పు విషయమైన వాక్యము. ఏంటిన సహించాడు, ఓర్పు కలిగి ఉన్నాడంటే ఇబ్బంది కలిగిన ఆయన ఓర్చుకున్నాడు, కష్టము కలిగిన ఓర్చుకున్నాడు, అవమానమును కలిగిన ఓర్చుకున్నాడు, ప్రజల చేత తృణీకరింపబడిన ఓర్చుకున్నాడు. ఓర్పు విషయమైన నా వాక్యమును నీవు గైకుంటివి కనుక. ఓర్పు అనేది, సహనం అనేది, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా దేనికి సూచిస్తుందంటే కష్టకాలంలో, శ్రమకాలంలో, బాధలలో, ఇబ్బందులలో, అనారోగ్యంలో, అవమానములో ఓర్చుకోవాలి. ఈ ఓర్చుకున్న విషయంలో ఫిలదెల్ఫియా సంఘము నంబర్ 1లో ఉంది. దేవుని స్తోత్రం. అందుకే వారి గురించి మెచ్చుకుంటున్నాడు దేవుడు. దేవుని లోకాన్ని జయించడం విశ్వాసం ద్వారా మాత్రం. లోకం అంటే ఏం కాదు, మట్టి కాదు, మనుషులే. అంతే. నువ్వు నమ్ముకున్న వెంటనే, నేను ప్రారంభ దశలో నేను చిన్నప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నాను. నమ్ముకుని చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అంతే. అప్పటి నుండి స్టార్ట్ అయిపోయింది నాకు. ఏంటి, నేను నాయంతనే నేను నిలబడి ఏదో ఒక పెద్దోడుగా అయి, లేదు ఏదో పని చేసుకుంటూ, లేదు ఉద్యోగం చేసుకుంటూ నాకు బ్రతకగలను అనే స్థాయిలో అప్పుడు లేదు, చిన్నవాడిని. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రభువును అంగీకరించలే. ఇప్పుడు నేను ఒక్కడే ప్రభువును అంగీకరించాను. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేశారు తెలుసా, మిగతా వాళ్ళు కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కూడా బాగా రేపారు. ఏంట్రా మీ తమ్ముడు, మా అన్నయ్యకి చెప్పాడు, మీ తమ్ముడు చర్చికి వెళ్తుంటే నువ్వు ఏం చెప్పడం లేదు, ఆపడం లేదు, అసలు ఏమని వెళితే నువ్వు మౌనంగా ఉంటావు ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళని మనం నమ్మడం ఏంటి, ఎంతో కాలం ఎప్పుడు నుండో మా దేవతలు ఉంటుండగా విడిచిపెట్టేసి మా దేవుళ్ళ దేవతలు ఉంటూ వదిలేసి నమ్మడం ఏంటి, ఏంటి అసలు నువ్వు మానుకున్నావంటే అన్న వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ అయి ఉంటుంది, కష్టం స్టార్ట్ అయింది, ఇబ్బందులు స్టార్ట్ అయింది. నువ్వు వెళితే నీ పని అవుతా, వెళితే కొడతా. అయినా వెళ్ళాను, నన్ను తరిమాడు, నన్ను కొట్టారు, నాకు భోజనం కూడా పెట్టకుండా ఆపేశాడు. ఎవరు పెట్టారు ఈ శ్రమలన్నీ? అసలు ఎందుకు, నేను ఏ తప్పు చేసి ఈ భోజనం లేకుండా తిరుగుతున్నా? కేవలం యేసు ప్రభుని నమ్మినందుకు. అపవాది వారిలో ప్రవేశించి, ఎవరు లోకస్తులలో ప్రవేశించి వ్యక్తులను ఒక పాత్రగా వాడుకుంటాడు శత్రువు. అదే సమయంలో దేవుడు కూడా అదే మనుషులను తన పాత్రగా వాడుకోవడానికి ఆయన ఎంతో తాపత్రపడుతున్నాడు. మన దైవ చిత్తానికి లోబడితే మనల్ని వాడుకుంటాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దేవుడు. కానీ ఇక్కడ సాతానుడు పాత్రలుగా వారిని వాడుకుంటాడు. దేనికి? దేవుని బిడ్డలను హింసించడానికి. ఆ హింసలన్నీ కూడా జయించాడు ప్రభు కృపను. తిట్టినా చర్చికి వెళ్ళాడు, కొట్టినా చర్చికి వెళ్ళాడు, భోజనం పెట్టకపోయినా చర్చికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? ప్రభువును ఏమాత్రం విడిచిపెట్టలేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. నేను అసలు ఈ వాక్యం మీద నేను ఏమాత్రం తగిన వాడును కాను, కానీ చిన్న విషయం నా జీవితంలో అనుభవం అని చెప్పాను.
కొంతకాలానికి తిట్టినా, కొట్టినా, హింసించినా, తరిమినా, భోజనం పెట్టకపోయినా అలాగూ క్రమంగా వెళుచుండగా చర్చికి మాత్రం మానలేదు. తిడితే తిట్లు తింటాను, కొడితే దెబ్బలు తింటాను, భోజనం పెట్టకపోయినా పొరలేదని చర్చికి వెళ్ళడం మానలేదు. నన్ను చివరికి ఇసుకుపోయి ఆయన వదిలేసి ప్రభుకు స్తోత్రం. అయిపోయి ఏం చెప్తాను, ఎంత కొడతారు అని తిడతారు. అక్కడికని నేను భయపడి ఉంటే ఈరోజు ఈ స్థితిలో అసలు ఉండేవాడిని కాదు. యేసు ప్రభువును అసలు నమ్ముకునేవాడిని కాదు. ఎప్పుడు అందుకే లేఖనంలో మాట్లాడబడింది 8వ అధ్యాయంలో, బహుశా 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం వచనం రాయబడిందంటే, పిరికి వారు దేవుని రాజ్యంలో. అంటే పిరికివాడు అంటే అర్థం అంటే దెయ్యం చూసి భయపడేవాడు కాదు. ఆ బాబు చర్చికి వెళ్తాను పోటెత్తారు, నేను అందుకే వెళ్ళాను కాదు కదా. ఆ రోజున నాకు తెలియకుండానే, దాని గ్రహింపు లేకుండానే ప్రభువుని నమ్ముకున్నాను నేను. కానీ బైబిల్ చదువుతున్న తర్వాత అర్థమవుతుంది, అమ్మయ్య అసలు నిజమైన దేవుడిని తెలుసుకునే భాగ్యాన్ని ప్రభువు నాకు అనుగ్రహించాడు. ఎందుకంటే యెహోవాకు తమ దేవుడు కాగల జనులు దేవుని స్తోత్రం కలుగును గాక, వారు ధన్యులు. ఆ ధన్యకరమైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈనాడు ఆ ప్రభువును గురించి ఇతరులకు చెప్పడానికి అవకాశం దేవుడు కలుగజేశాడు. సరే, ఓర్చుకోవడం మూలంగా ఈ ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు చెప్తున్నమాట ఏం తెలుసా? నీవు ఓర్చుకుని ఉన్నావు కాబట్టి నా నామం ఎరుగా లేదు అనలేదు కాబట్టి ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉంచున్నా, దాన్ని ఎవడు ప్రభుకు స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. ఇంక కింద భాగంలో మనం చూస్తే 11వ వచనానికి వెళ్ళిపోదాం. ఆ 10వ వచనం చివరి భాగంలో ఏమన్నాడంటే, ఆ ఓర్పు విషయమైన వాక్యం అంగీకరించినందుకు ప్రభు అంటున్నాడు, నేను 9వ వచనం కూడా చదువుకున్నాం, యూదులు కాకే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పిస్తాను నేను. వారు వచ్చి నీ పాదముల ఎదుట వాడి నమస్కారం చేస్తాను. అలా చేయిస్తాను నేను. ఎవరి విషయంలో ప్రభు మాట్లాడుతున్నారు? శక్తి కొంచెమైనా సరే శ్రమను, కష్టాన్ని, ఇరుకులను, ఇబ్బందులను, బలహీనతలను, అవమానమును, హింసను ఎవరైతే ఓర్చుకున్నాడు, అంటే ఓర్చుకోవడం అంటే మరో అర్థం ఏంటి? జయించాడు. ఓర్చుకున్నవాడు జయించగలడు. ఓర్చుకోలేదనుకోండి, వెంటనే ఇక్కడ నుండి అరికాల నుండి శిరస్సు వరకు సర్వను కోపం వచ్చిన హైపీకి వచ్చింది అనుకో, ఇక ఓర్చుకున్నట్టే. ఏమవుతుంది? బీపీ రేజ్ అయితే ఇక పరిస్థితులు తారుమారు అయిపోతుంది. ఓర్చుకున్నాడు కనుక వాటిని జయించాడు. జయించినందుకు ప్రభు అంటున్నాడు, ఎదుట నేను తలుపు తెరుచున్నాను, నేను తెరచిన తలుపు ఎవరు? రెండోదిగా సాతానపు సమాజంలో చెందిన వాళ్ళందరూ కూడా యూదులు కాకపోయినా యూదులు అని చెప్పుకుంటున్నవాడు. చాలా మంది మోసగాళ్ళు ఇప్పుడు యూదులు కాకపోయినా, అలాగే క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవులు అని యాక్టింగ్ చేసిన వాడు, నటించిన వారు వాళ్ళు మంది ఉంటారు. ఇలా వాళ్ళందరికీ తీసుకొస్తారు. దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎదుట ఈ సాగిలపడి నమస్కారం చేసినట్టు చేస్తాను. ఇది జరిగినప్పుడు ఇది నేను ప్రేమిస్తున్నానని నువ్వు తెలుసుకుంటావు, వారు తెలుసుకుంటావు అన్న దేవుని స్తోత్రం. ఇక 11వ వచనానికి వచ్చినప్పుడు ఏమంటాడు? నీవు ఓర్చుకునే విషయంలో వాక్యమును గైకొన్నావు కాబట్టి భూలోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. దేవుని స్తోత్రం. ఇక 11వ వచనం చాలా అద్భుతమైనది. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును సంహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. స్తోత్రం. నీవు ఏ శక్తి అయితే అంటే ఏ ఒక కృప అయితే పొందుకుని ఉన్నావో, ఏ జయమైతే పొందుకుని ఉన్నావో, ఏదైతే ఓర్చుకున్నావో, సహించుకున్నావో, ఇంతకాలం వరకు నీవు సహించుచు రాగలిగావో దానిని గట్టిగా పట్టుకోవాలి. నీ కొరకు నేను వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు కానీ అందులోనే స్థిరముగా నిలిచుండి నిలకడగా ఉంటే, దాన్ని గట్టిగా పట్టుకుంటే నువ్వు మేలు అనుభవిస్తావు. నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో అనే పదానికి అర్థం ఏంటంటే, ఇంకా ఒకవేళటువంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా అందులో ఈ మాత్రం కూడా తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
ప్రైజ్ ది లార్డ్. ఓర్పు కలిగి ఉన్నాం, సహనము కలిగి ఉన్నాం, దీర్ఘశాంతము కలిగి ఉన్నాం, విశ్వాసమును కలిగి ఉన్నాం. దానిని గట్టిగా పట్టుకో. నీతిని కలిగి ఉన్నాం, దాన్ని గట్టిగా పట్టుకో. దైవ భక్తిని కలిగి ఉన్నాం, దాన్ని గట్టిగా పట్టుకో. నేను త్వరగా వస్తున్నాను, దాన్ని పట్టుకో, విడిచిపెట్టవద్దు. నీ బహుమానము సమీపంగా ఉంది. నేను త్వరగా వచ్చానంటే మీకు బహుమానం ఇస్తాను, కాబట్టి నేను త్వరగా రాబోతున్నాను అంటే అతి త్వరలో నీకు బహుమానము రాబోతుంది. ఆ బహుమానము కొరకు నీవు కలిగి ఉన్న వాటిని గట్టిగా పట్టుకో. స్తోత్రం, హల్లెలూయా. మానవులుగా అనేక పర్యాయాలు భక్తిలోని ఒక్కొక్కసారి తొలగిపోతుంది. ప్రభు ఏమంటాడు తెలుసా? నీ భక్తిని పట్టుకో, నీ యథార్థతను పట్టుకో, దాన్ని విడిచిపెట్టదు. సత్యాన్ని పట్టుకో, దాన్ని విడిచిపెట్టవద్దు. నువ్వు కలిగి ఉన్న నీతిని పట్టుకో, దాన్ని విడిచిపెట్టవద్దు. సహనము పట్టుకో, దాన్ని విడిచిపెట్టవద్దు. ఇలాగ చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే చూడండి, జయించు వానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదాను. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఎవరైతే జయిస్తాడో అనగా సహనము కలిగి, ఓర్పు కలిగి, దీర్ఘశాంతము కలిగి ఎవరైతే సహించుచు జయిస్తారో వారి గురించి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో రకరకాల పరిస్థితులు మన జీవితాలు ఎదుర్కొంటాం. ఒక్కరోజుతో అయిపోయింది కాదు. ఈ చదువుకుంటున్న పిల్లలందరూ కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మహా అయితే ఒక 4 సార్లు మహా అయితే ఈ వీక్లీ టెస్ట్ జరుగుతుందని చెప్పేసి ఒకవేళ 10 సార్లు కొన్నిసార్లు జరగవచ్చు. కానీ దేవుని నమ్ముకున్న పిల్లలకు మాత్రం ఎప్పుడెప్పుడు ప్రతిరోజు అండి. ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు జరగవచ్చు, ఇంటి నుండి బయటికి వెళ్ళిన వెంటనే శోధన రావచ్చు, వాడు విజయించాడు. నేను చాలా సందర్భాలు ఫెయిల్ అయిపోయాను. నా మట్టుకు నేను నమ్ముకొని చెప్తున్నాను, ఎవడైనా సరే న్యాయము తప్పి ప్రవర్తిస్తే నేను మాత్రం తట్టుకోలేను. ఎక్కువసార్లు కిరాణా షాపులో కొన్ని స్థలాలు అంతవరకు ఆయన సామాను కట్టి ఇచ్చే వరకు అలాగా కనిపెడుతున్నారు. ఎదురు చూస్తున్నాను. ఈ లోపల ఎవడైనా సరే మాకంటే తర్వాత వచ్చాడు. తర్వాత వచ్చి అడిగేసి అది కట్టేసి అది చూసినప్పుడు మాత్రం మీరు ఎలా ఉంటారో తెలియదు, కానీ నాకు ఒకేసారి ఎవరి మీద కోపం వస్తుందో తెలుసా? కిరణ్ షాప్. అప్పటి నుండి నేను అసలు కడుతున్నాను కదా, ఇంకొకరిని కడుతున్నారంటే మేము వెయిటింగ్లో ఉన్నాము. అలా ఉంటుండగా ఎవరు మాకంటే తర్వాత వచ్చిన వాడు అడిగిన వెంటనే కంపెనీ వాళ్ళకి సామాన్ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? ఎంత కవర్ చేస్తారంటే కొంతమంది, మీకు తెలియదండి వాళ్ళు ముందుగా వచ్చి చెప్పారండి అని కవర్ చేస్తారు. అక్కడ గొడవలు జరగకూడదు. ఇలాంటి విషయం వచ్చినప్పుడు మాత్రం నేను ఒకసారి అది వాళ్ళతో గొడవ అంటే గొడవ కాదు, కానీ ఏంటయ్యా మీరు చేసే పని, మేము ఎప్పటి నుండి నిలబడి ఉన్నాం, మా తర్వాత వచ్చినప్పుడు ఇలాంటి సెలవు చేస్తారు, మాకు ముందుగా ఇవ్వాలని ఇంకా మాట్లాడిపోదు, మళ్ళీ మాట్లాడితే ఆ తర్వాత మళ్ళా అయిపోతుంది. అదేనే ఎందుకు అసలు అసలు అనిపిస్తుంది. ఇక్కడ ఫిలాదెల్ఫియా సంఘము ఎంత అద్భుతమైన సంఘం అంటే వారు సమస్తమును సహించుచు జయించుచు ముందుకు వెళ్ళారు, భరించుచు వెళ్ళారు. కనుక సహించిన వాడు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత శ్రమ కలిగినా, అవమానం కలిగినా, నిందలు కలిగినా ప్రజలందరూ కూడా అసలు తన కళ్ళ ఎదుటే ఎవరి జీవితం ఏంటో యేసు ప్రభు తెలుసు. ఏమండి అన్యులు ఎలా ప్రవర్తిస్తారు? ప్రభువుని ఎరిగిన బిడ్డల్లోనే చాలా మంది మార్గం తప్పిపోయి తిరుగుతుండగా ఇక అన్యులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? యేసు ప్రభువుని తీర్పు తీర్చుచున్నది ఎవరు అనుకుంటున్నారు మీరు? అన్యులు. యేసు ప్రభువును హింసించింది ఎవరు?
అన్యులు అంటే రోమా సైనికులు. సరే, యేసు ప్రభువును శత్రువుల చేతికి అప్పగించిన వాడు తన దగ్గర ఉన్న వ్యక్తి చేశాడు, ఇస్కరియోతు యూదా. అది మీరు తట్టుకోగలరా? ఎవరైనా తట్టుకోగలరా? మీరే కాదు, మీ దగ్గర ఉండి మీ దగ్గరే తనకి తీసుకుంటూ, మీ దగ్గర నేర్చుకుంటూ, మీ దగ్గర తింటూ, మీకు శిష్యుడిగా ఉండి, ఒకవేళ ఆడే నీకు మోసం చేస్తే తట్టుకోలేదు. అలాంటప్పుడు పూర్తిగా నేను అమ్మేస్తే ఇంకా నువ్వు తట్టుకోగలవు. చాలా కష్టం అండి భరించదు. అసలు మన దగ్గర ఏ తప్పు లేదనుకోండి, అవతల వ్యక్తి ఏమని చెప్పాడు అనుకోండి, తట్టుకోగలవా? తప్పు చేసిన వాడి అసలు నేను ఏం చేశాను అని తిరిగి దబాయిస్తాను ఇక్కడ. అలాంటప్పుడు ఏ తప్పు, అసలు పాపంలో ఉన్న లేశమైన పాపం కూడా లేదు యేసు దగ్గర. గట్టిగా స్తోత్రం చెప్తాను సార్. యేసయ్య అంత పరిశుద్ధుడు. మరి ఆయనకి వ్యతిరేకముగా పాపుల తీర్పు తీరుస్తున్నారు. పాపులు ఆయన మీద నేరం మోపుతున్నారు. పాపులు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. ఇది తట్టుకోగలవా? అంటే సహించగలవా? ఓర్చుకోగలవా? ఫిలదెల్ఫియా సంఘం శక్తి కొంచెమైనా సరే వాడు సహించు. అందుకే ప్రభు వారికి ఇస్తున్న మాట, నాయనా నువ్వు కలిగిన వాటిని గట్టిగా పట్టుకో. ప్రభుకు స్తోత్రం. ఇదిగో జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా. మీరు గమనించండి, ఇక్కడ దేవుని ఆలయములో ఒక వ్యక్తిగా, ఒక భక్తునిగా ఉంచుతాను అంటారు. ఇక్కడ స్తంభముగా అంటే ఆలయము ఒక కట్టడకు ఆధారం అని అర్థం. ఈ పైన రూఫ్ అంతా కూడా దేని మీద ఆధారపడింది? ఈ స్తంభాల మీద, పిల్లర్ మీద ఆధారపడింది. దేవుడు ఏమంటుంటే నేను మీకు పిల్లర్గా ఉంచుతాను అంటున్నాడు. ఈ పిల్లర్స్ కానీ లేకపోతే ఈ ఇటుకలు, పక్కన ఉన్న గోడ ఇటుకలు దేనికి పనికి అంటే సమస్య దేని మీద? ఈ పైన ఉన్న రూఫ్ కూడా, సీలింగ్ కూడా, ఏదైనా సరే పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. దేవుడు ఏమంటాడు తెలుసా? మీకు పిల్లర్స్ ఉంచుతానయ్యా. ఆ మందిరం నుండి మరి ఎన్నడూ కూడా నీవు ఏం చేయబడవు. హల్లెలూయా. ఇక మీదట ఎన్నటికి వెలుపటికి పోడుని. అంటే పిల్లర్స్ ఏమి గొప్ప ధన్యత. మనమందరం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? ప్రభు రాజ్యములో ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభు నమ్ముకుంది దానికోసమే, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ దేవుడు దేవుని యొక్క మందిరములో ప్రవేశించడం కాదు, అక్కడ దేవుని ఆలయంలో ప్రవేశించడం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన మందిరానికి ఒక స్తంభముగా ఉండడానికి. వాట్ వండర్ఫుల్ గిఫ్ట్ అది, బ్లెస్సింగ్ అది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమని నా దేవుని పట్టణపు పేరు. ఏ పట్టణం అంట? దేవుని పట్టణం పేరేంటి? నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేము అని పేరు నీకు పెడతానన్నాడు. దేవుని స్తోత్రం. మనం అందరేమో నూతన యెరూషలేములో ప్రవేశిద్దామని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మీకు నూతన యెరూషలేము అని పేరు పెడతానన్నాడు. ఇక మాట్లాడుతూ నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును దాని మీద లేదా వాని మీద రాసుదము. కొత్త పేరు రాస్తాడు. నూతన యెరూషలేము. ప్రైజ్ ది లార్డ్. బహుశా సంవత్సరం అనుకుంటాను, జస్ట్ ఒక 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథం నుండి మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఒకసారి మనము ధ్యానం చేశాం. చెప్పాను, మరి మీ జ్ఞాపకం లేకపోయినా నేను మాత్రం చెప్పడం చెప్పాను. అందులో భాగంగా నూతన యెరూషలేము అంటే దేవుడు నిర్మిస్తున్న నూతన యెరూషలేము అంటే ఈ కట్టడాలతో నిర్మించిన ఈ గోడ లాంటిది కాదు. నూతన యెరూషలేము ఇస్ నథింగ్ బట్ ది చర్చ్,
సంఘమే. సంఘం ఇది నథింగ్ బట్ ద బిలీవర్స్, విశ్వాసులు, యేసు రక్తము ద్వారా విమోచించబడిన వారు, కడగబడిన వారు, వారు సంఘం. వారే సంఘం, వారే పరిశుద్ధులు. దేవుడు ఈ విశ్వాసుల ద్వారా, అనగా రక్షింపబడిన వారి ద్వారానే ఆయన నూతన యెరూషలేమును నిర్మించాడు. ఆ నూతన యెరూషలేమునకు 12 గుమ్మలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి, 12 గుమ్మములు ఉన్నాయి. 12 గుమ్మాలలో పేరు ఎవరి పేరు రాయబడిందంటే ఆ నూతన యెరూషలేములో ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నాక 12 మంది గోత్రకర్తల పేరు ఉంటుంది. 12 గుమ్మలు, పునాదులు 12 రకమైన రత్నాలతో కట్టబడింది. అందులో ఎవరి పేరు ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభు వారు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న 12 మంది యొక్క అపోస్తలుల పేర్లు అక్కడ రాయబడి ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్, నూతన యెరూషలేము ఇస్ నథింగ్ బట్ ద చర్చ్ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంఘమే, దేవుని సంఘం అది. ఆ నూతన యెరూషలేములో వీరి ద్వారానే అది నిర్మించబడింది. ఆ నూతన యెరూషలేములో పాత నిబంధనల భక్తులు ఉన్నారు, ఆ నూతన యెరూషలేములో క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు ఉన్నారు. వీరిని మిళితం చేసి దేవుడు వాటిని నిర్మించాడు. అందుకే మీకు చెప్పాను, మనమందరూ కూడా ఈ మాట చెప్తే ఆశ్చర్యపడవద్దు, లేకపోతే కొన్ని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన తర్వాత ఈ మాట ఏమన్నా అంటే ఆశ్చర్యపడవలసిన పని లేదు. నేను ఆశ్చర్యపడతారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించము, ఇది ఆశ్చర్యపడే విషయం. మనం నూతన యెరూషలేములో ఉంటాం. పరలోక రాజ్యం వెళ్ళడం కాదు, పరలోకము నుండి నూతన యెరూషలేము పెళ్లి కుమారుని కొరకు సిద్ధపరచుచున్నట్టుగా సిద్ధపడి పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూచితిని. అక్కడ మనం నివాసం చేస్తాం, పరలోకం కాదు. అయితే ఈ నూతన యెరూషలేమే మనకు పరలోకం. ఓకే, వాక్యాన్ని క్లారిఫైగా తెలుసుకోవాలి. నా మాటకి ఏమాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమన్నా కావాలంటే ఇంటికి వస్తే దాన్ని విపులంగా మీకు చెప్తాను. నూతన యెరూషలేము మన నివాస స్థలం. దాని కొరకు ఈ చూసారా, ఈ బంగారపు వీధి ఉంది కదా, ప్రకటన గ్రంథాలు ఉందా లేదా? అందులో నదులు ప్రవహిస్తున్నాయి, జీవదము ప్రవహిస్తుందని, ప్రతి నెల ఫలమునిస్తుందని రాయబడి ఉంటుంది. దాని యొక్క పండ్లు ఆహారమును, దాని యొక్క ఆకులు ఔషధము గాను, ఇలా రకరకాల చాలా ఆనందకరమైన, అందులో చీకటి ఉండదు కాబట్టి సూర్యుడు అక్కర్లేదని, దేవుడని యెహోవాయే వాటికి వెలుగుగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు దానికి దీపమే ఉన్నాడు. చెబుతున్న ఈ ప్రతి సంతోషకరమైన ప్రతి వార్త అంతా కూడా దేని గురించి రాబడిందంటే పరలోకమును గురించి కానే కాదు, నూతన, అందరూ చెప్పాలి, నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో ప్రభు అంటున్నాడు, నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నేను నిన్ను ఉంచుతాను. దేవునికి స్తోత్రం. ఎవరిని? జయించినవాడు. జయించేవాడు అంటే మరో అర్థం ఏంటి? సహించేవాడు అని. జయం 2 రకాలుగా ఉంది. ఒకటి అవతలున్న వ్యక్తిని కొట్టేసి జయించడం, లేదా అవతలున్న వ్యక్తిని ఓడించి జయించడం. మరొకటి ఓడించి జయించడంలో ఇది భాగం ఏంటంటే సహించి జయించడం. క్రైస్తవుడు అవతలున్న వ్యక్తిని కొట్టి జయించాలా, లేకపోతే సహించి జయించాలా? ఇది బాగా ఆలోచన చేయాలి. క్రైస్తవుడు సహించాలి. దేవుని బిడ్డలారా, స్తోత్రం. యేసయ్య సహించి జయించాడు, ఎవ్రీథింగ్ అన్ని జయించాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు కాబట్టి ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను, దాన్ని ఎవరు కూడా నేనే. యూదులు కాకుండా తాము యూదులను చెప్పుకుంటున్న సాతాను సమాజం వారిని తీసుకొస్తాను నీ ముందుకు. ఎందుకంటే నువ్వు నా వాక్యమును శక్తి కొంచెమైన గైకొన్నావు కాబట్టి వారు వచ్చి నీ ఎదుట సాగిలపడి నమస్కారం చేసినట్టుగా చేస్తా. నేను త్వరగా వస్తున్నాను కనుక నువ్వు కలిగి ఉన్న వాటిని నువ్వు గట్టిగా పట్టుకుంటే
నా దేవుని యొక్క మందిరములో నీకు ఒక స్తంభముగా నిలబెడతాను, నా దేవుని పేరు నీకు ఇస్తాను, అంతమందిని కాకుండా నా దేవుని నామం నీకు ఇస్తాను, అదేవిధంగా నీకు నూతన యెరూషలేము. స్తోత్రం. ఎక్కడ ప్రవేశిస్తాడు ఈయన కూడా? ఎక్కడ ఉంటాడు స్తంభంగా? పరలోకంలోనా? ఈ నూతన యెరూషలేములో ఉన్నాయి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ దినం మన దిశలో రాబోతుంది, అతి త్వరలో అది వచ్చుచుంది. అందుకే మోసపోవద్దు. రాబో దినాల్లో అంతా క్షేమంగా ఉంటుందని అనుకోవడం నీ భ్రమ. ఇంకా రాబో దినాల్లో ఇంకా భయంకరమైన విషయాలు జరుగుతాయి. దీనికి ఆశ్చర్యపడవలసిన పనే లేదు. జస్ట్ బిలీవ్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ అపాన్ హిమ్ అండ్ జస్ట్ గో ఫార్వర్డ్ బై ఫెయిత్. విశ్వాసముతోనే ఈ లోకంలో ముందుకు కొనసాగాలి. అలాగని చెప్పి శ్రమంలో ప్రభువుని విడిచిపెట్టాడు, కష్టాల్లో నీకు వదిలేయడు, నీకు తోడై ఉంటాడు. అందుకే కదా ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఆయన తన దూతలను పంపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అనారోగ్యం వస్తే ఆయన స్వస్థపరుస్తాడు. ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు సంభవించినా ఆ పరిస్థితుల్లో ప్రభువు నీకు సహాయం చేస్తూ అందులో విడిపిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ప్రభు నేను తప్పిస్తాను. భవిష్యత్తులో నేను చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న వాటి కంటే ఇంకా భయంకరమైన వార్తలు వినవలసిన పరిస్థితి వస్తాయి. వీటికి ఆశ్చర్యపడవలసిన పనే లేదు. జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు, దాన్ని ఎవరు కూడా ఆపలేరని నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఒకసారి నిర్ణయించిన వాటిని దాన్ని ఎవరు కూడా తిప్పలేరు. సమస్తము దేవుని యొక్క ఎరుకలోనే జరుగుతుంది. దేవుని తెలియకుండా ఏమీ జరగటం లేదు. 2019లో ఏం జరిగింది? అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? 2020కి వచ్చినప్పుడు ఎలాగుంది? అప్పుడు పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు 2021లో కూడా పరిస్థితి ఎలాగుంది? మీకు విషయం తెలుసా? ఇంకొక కొత్త రకమైన వైరస్ వచ్చింది. డెల్టా వైరస్ గురించి పక్కన పెట్టండి, అవి కాకుండా ఇంకా కొత్త వైరస్ వచ్చింది. ఇప్పటికే కొన్ని దేశంలో అది ప్రారంభమైంది. సో యు ఆర్ గోయింగ్ టు హియర్ అండ్ లిజన్ దిస్ కైండ్ ఆఫ్ టెర్రిబుల్ న్యూస్ యు ఆర్ గోయింగ్ టు హియర్. భయంకరమైన వార్తలు ఇంకా ఫ్యూచర్లో వినబోతాం. దేవునికి స్తోత్రం. ప్రపంచము మార్పు చెందినను, గట్టిగా వచ్చిన దేవుని స్తోత్రం చెప్తాను. సముద్రము పొంగినను, వాటి యొక్క తరంగమును ఘోషించినను, పర్వతమును మునిగిపోయినను, దేవునికి స్తోత్రం. మనము భయపడక ముందు 46 కీర్తనలో మాట్లాడతాను. ఎందుకు తెలుసా? యాకోబు దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు. ఇశ్రాయేలుల దేవుడు మనకు సహాయము చేయబడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఆశ్రయము దుర్గమే ఉన్నాడు కాబట్టి ఆయన సహాయం చేస్తూ నడిపిస్తాడు. కాబట్టి పిల్లరా, నీ సొంత శక్తి మీద, సొంత బలం మీద, స్వజ్ఞానం మీద, లేకపోతే ధనం మీద కానీ, లేకపోతే చేతు పనుల మీద కానీ, ఉద్యోగాల మీద కానీ నువ్వు ఆధారపడకుండా, వాటిని నమ్మకుండా నువ్వు దేవుని మీద అనుదిన జీవితంలో నమ్మి విశ్వసించి ఆయన వెంబడించాడు. అప్పుడే తప్పించగలరు. దేవుని స్తోత్రం. కాబట్టి జయించువాడు, సహించువాడు ధన్యుడు. ప్రభు ఈ అద్భుతమైన బహుమానాన్ని అర్పిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభు ఈ మాట మనందరికీ ఆశీర్వదించుకున్నాక ఆమె అందులో ముసుకొచ్చిన ప్రార్థన చేసుకోవాలి. సో అది పాల్గొచ్చి వాక్యం మీద ప్రార్థిస్తారు. మన ప్రార్థనలో ఏకీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, వి గివ్ యు గ్లోరీ. ప్రభు, నేను జయించడానికి, సహించడానికి, నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవించిన వాటిని జయించగలుగునట్టుగా నాకు సహాయం చేయమని అడుగుతాను. జస్ట్ ఒక 5 నిమిషాలు మనం ముగిస్తాం. దయచేసి అందరూ కూడా కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. 5 నిమిషాలు మనం ముగిస్తాం. 5-10 నిమిషాలు ముగించబోతున్నారు. అందరూ ప్రార్థన చేయండి. ప్రభు, ఆ కృప నాకు అనుగ్రహించు. ఫిలదెల్ఫియా సంఘాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ అట్టి స్థితినైనా మా సంఘ విశ్వాసం కూడా అనుగ్రహించు. శక్తి కొంచెమైనా సరే దేవుని వాక్యమును గైకొనడానికి మాత్రం వెనుకంజలేదు. అటువంటి ఉన్నతమైన కృప దేవుడు అనుగ్రహించడం మొరపెడదాం. ప్రార్థన చేస్తాం. శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తూ వీడియో కనెక్షన్ చెప్తున్నాం. మా ప్రభా,
వారమంతా కాచి కాపాడి ఎటువంటి అపాయము అనారోగ్యం ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాచి కాపాడి నీకు ఇస్తాను కృపను బట్టి ప్రేమ బట్టి సజీవ లెక్కలో ఆరోగ్య బలంతో నేను మేమందరూ నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నేను ఆరాధించుటకు నేను స్తుతించుటకు కనపరచుటకు నీ వాక్యం వింటకు కృపణించిన గొప్ప దేవానికి వేలాది వందనాలు చెల్లించు కేవలం నిశ్చయ కృపని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మాకు అనేకమైన సంగతులు తెలియజేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభానైనా తండ్రి నేను ఆ యొక్క అంత్యకాలం నైనా నీ రాకడ సమీపం ఉంది, సమీపిస్తున్న కొద్ది ప్రభా మేము ఎక్కువగా ప్రార్థన ఎందు బైబిల్ ధ్యానమందు నైనా నీ సన్నిధిని మేము విలువగా ఉండడానికి తండ్రి సహాయం చేయాలి. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునము అని నువ్వు చెప్పావు ప్రభా. నాయన ఆ విధంగా నాయన మేము నమ్మకంగా విశ్వాసం కలిగి ముందుకు తండ్రి సహాయం నడిపించున్నాం ప్రభా. నాయన తండ్రి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, తెగులు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి భ్రమలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా తండ్రి సహాయం చేయండి. అటువంటి మనసును దయచేసి నడిపించున్నాం ప్రభా. నేను ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడతారన్న ప్రభా. నైనా కృపను దయచేయండి నైనా, అటువంటి నైనా శోధనలు పడకుండా సహాయం చేయండి నడిపించున్నాం నైనా. మేము అంచము వరకు ఆ విధంగా కాపాడుకుంటే మాకు ఇవ్వాల్సిన బహుమానాన్ని ఇస్తానన్నాం ప్రభా. ఆ బహుమానం పొందుకునే అర్హతను మాకు దయచేయండి నడిపించున్నాం ప్రభా. నైనా ఈ లోపంలో మేము క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే. ఆ కృపను మేము వ్యర్థపరచకుండా నేను ఆ కృపను మేము తేలిక తీసుకోకుండా ప్రభా ఇంకా ఎక్కువగా రాత్రి ఎందుకు నాయన ఇంకా ఎక్కువగా నాయన వాక్యజానం విసుక మేము ఉన్నట్లు సహాయం చేయండి నడిపించున్నాం. సంఘంలో ప్రతి ఒక్కరికి అటువంటి జాగరూకత నేను సంఘంలో ప్రతి ఒక్కరికి అటువంటి రక్షణ జ్ఞానం దయచేయండి. నేను ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని ఆయన ఎక్కువగా నీకు ఉంటకు ఆయన మాకున్నదాన్ని మేము గట్టిగా పట్టుకోవడానికి దానికి సహాయం చేయండి నేర్పించండి. వారి వారి క్రియలు చెప్పిన వారి తీర్పు తీరుస్తానన్నాం ప్రభా. మా క్రియలు తండ్రి నైనా మంచిగా ఉంటున్నట్లుగా మేము చూసుకుంటూ కావాల్సిన జ్ఞానం దయచేయండి. అటువంటి కృపను దయచేయండి. సంఘంలో ప్రతి ఒక్కరూ ఎవరు తప్పకుండా సహాయం చేయండి. ముఖ్యంగా మీ రక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృప నన్ను నీ రాకడా మేము మాకున్న వాటిని మేము గట్టిగా పట్టుకోవడం, జాగరూకులుగా ఉండడం అనే విషయాల్లో నాయన తండ్రి మేము నిలకడగా ఉన్నట్టు తండ్రి సహాయం చేయమని ఆయన ఎవ్వరు తప్పకుండా కృపను తెచ్చాను ప్రార్థన అంగీకరించారు. ఆయన మా సంఘాపం మీకు జీవించుకోవచ్చు, మా కుటుంబాన్ని జీవించుకోవచ్చు, మీ సేవల యొక్క బలంగా వాడమన్నట్లు సహాయం చేయండి. సంఘంలో ప్రతి ఒక్కరిని దాన్ని మీరే కాచి కాపాడాలనుకుంటున్నాను. ఇన్ఫెక్షన్ టైంలో ఎవ్వరికి ఎటువంటి అపారాన్ని కాచి కాపాడాలి. తిరిగి మీరు ఖర్చుకునే పర్యంతం మీకు కావాల్సిన సాయం అందరికీ దయచేయండి. ప్రార్థన అంగీకరించేస్తాం. మా ప్రభుని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వారం కార్యక్రమం